బిగ్ బాస్ వస్తుందంటేనే మన స్టార్ మా సీరియల్స్‌కి ఒక గండం అనేసి మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ ఉన్న సీరియల్స్‌లో నుంచి యాక్టర్స్ బిగ్ బాస్‌లోకి పోయే ఛాన్స్ అయితే వెరీ, వెరీ హైగా ఉందని మనకైతే తెలుసు. అలాగే స్టోరీ పరంగా చూసుకున్నట్టయితే కూడా కొన్ని ఆశించినంత టీఆర్‌పీ రాలేదు. అంటే ఆఫ్టర్‌నూన్ సీరియల్స్ ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే ఆఫ్టర్‌నూన్ సీరియల్స్‌కి బాగా లో టీఆర్‌పీ అయితే వస్తా ఉంది. ఒక్క సీరియల్ అంటే ఒక్క సీరియల్ అది కూడా 1200+ ఎపిసోడ్స్ అయిన 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ మాత్రమే మనకు 5+ అయితే క్రాస్ అయింది. మిగిలిన అన్ని సీరియల్లు 3, 4తో అయితే కంపేర్ చేయాల్సి వచ్చింది. ఒకప్పట్లో స్టార్ మా ఎలా ఉండేదంటే డెసిషన్స్ ప్రైమ్ టైంలో ఉండే సీరియల్స్ ఏదన్నా సరే అవుట్‌డేటెడ్ ఆర్ 500 ఎపిసోడ్స్ ఎండ్ అయితే చాలు 500 ఎపిసోడ్స్ అలా క్రాస్ అయిందంటే చాలు ఎతకొచ్చి మధ్యాహ్నంకేసి మధ్యాహ్నం సీరియల్స్‌ని ఆ ఫ్యాన్ బేస్‌ని ఏదైతే ప్రైమ్ టైంలో ఉండే ఫ్యాన్ బేస్‌ని యాషిస్‌గా అయితే ఆఫ్టర్‌నూన్‌లో అయితే కంటిన్యూ చేసి మంచి మంచి టీఆర్‌పీ రేటింగ్స్ 7, 8 టీఆర్‌పీ రేటింగ్స్ కూడా సాధించేది. కానీ ఈ పర్టికులర్‌గా ఒక 4, 5 వీక్స్ నుంచి చూసుకున్నట్టయితే బాగా లో టీఆర్‌పీ అయితే మనం ఆఫ్టర్‌నూన్‌లో చూస్తున్నాం. ఈ ఆఫ్టర్‌నూన్‌లో చూడడానికి కోసం స్టార్మా అయితే మరిన్ని కొత్త సీరియల్స్ అయితే తీసుకురాబోతుందని మనకైతే తెలుస్తుంది. అలాగే రిపీట్ టెలికాస్ట్‌లో అయితే మన ఓల్డ్ యాక్టర్స్‌ని అలాగే ఓల్డ్ యాక్టర్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళంతా స్టార్మా నుంచి వెళ్ళిపోయారనేసి మళ్ళీ వాళ్ళని ఎలాగైనా సరే రప్పించుకోవాలనేసి గుప్పుడంత మనసు సీరియల్ని మరొకసారి అయితే రీటెలికాస్ట్ అయితే చేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ వేద అలాగే వేద అలాగే మన యష్ ఎంతలా మన గుండెల్లో నిలిచిపోయారో మనకు తెలుసు కదా! అలాగే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ని కూడా మనకైతే మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ అయితే చేస్తూ ఉంటారు. అర్థం చేసుకోండి ఫ్యాన్స్ ఎంత అవసరం ఉందో వాళ్ళకి అంత అవసరం ఉంది కాబట్టి వాళ్ళైతే రిపీట్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి మరొక అవకాశం ఇస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపించేటట్టయితే కింద లైక్ చేయండి. అలాగే మనము ఏ సీరియల్ బిగ్ బాస్ కోసం ఎండ్ అయ్యే ఛాన్స్ హైగా ఉందని మనం అయితే మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం 2 సీరియల్స్ అయితే మనకైతే బిగ్ బాస్ వల్ల ఎండ్ అవుతాయి. ఎండ్ అవుతాయంటే ఒక సీరియల్ అయితే టైం చేంజ్ అవుతుంది. 9:30 PM ఉండే సీరియల్. అది కూడా 3, 4 నెలల్లో మళ్ళీ అక్కడి నుంచి మడతెత్తేస్తారు. అది మాత్రం తెలిసిన విషయమే. అది కాకుండా 10 PMలో అయితే వెరీ లీస్ట్ ఎపిసోడ్స్ అయితే మనకైతే సీరియల్స్ అయితే ఎండ్ అవుతున్నాయి. ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది మనకు అగ్ని పరీక్ష సీజన్ 2 వస్తుంది కాబట్టి మనకు టీవీలో టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా వెరీ, వెరీ హైగా ఉంటుంది. అంటే టీవీలో టెలికాస్ట్ అయ్యేదంటే మనకు 10 PM నుంచి టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే అగ్ని పరీక్ష ఫస్ట్ సీజన్ 1 ఎలాగైతే హిట్ అయిందో దానికి మించిన హిట్తో అయితే వీళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారని తెలుస్తుంది. అంటే మనకు అగ్ని పరీక్షలో ముగ్గురిని తీసుకుంటాం అనేసి 7 మెంబర్స్ని అయితే తీసుకున్నారు. ఇప్పుడు 5 మెంబర్స్ని తీసుకుంటాం కామనర్స్ని అనేసి చెప్తా ఉంటారు. దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. కామనర్స్ బిగ్ బాస్కి ఎలా వెళ్ళాలి, ఎలాంటి ఆలోచనలు ఉండొచ్చు అనేసి. టైం అయిపోతుంది నువ్వు ఎప్పుడు చేస్తారో అనుకోవచ్చు, చేస్తాను. ఎందుకంటే ఇంకా టాస్క్ కొన్ని రావాల్సింది ఆ టాస్క్ కోసం అనేసి. అలాగే నేను కూడా అప్లై చేద్దాం అనుకుంటాను. నాకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వండి. సలహాలు ఇచ్చినారంటే నేను కూడా అగ్ని పరీక్షకి వీడియో అయితే పంపిస్తాను ఖచ్చితంగా. ఇంకా మనం చూసుకున్నట్టయితే మనకు పాపే మాధ్యమం జ్యోతి సీరియల్ నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంది కాబట్టి ఈ సీరియల్ డేంజర్ జోన్లో ఈ సీరియల్ ఎప్పుడైనా డేంజర్ అని మనం అయితే చెప్పవచ్చు. ఈ సీరియల్లో ఉండే హీరో అయితే మనకు బిగ్ బాస్ పోయే ఛాన్స్ అయితే వెరీ, వెరీ హైగా ఉందని తెలుస్తుంది. అంటే పోరా తర్వాత కదా! ఇన్ కేస్ పోయారంటే మాత్రం సీరియల్ అయితే శుభం కాడైతే పక్కా గ్యారంటీ. ఇంకా నిన్ను కోరి సీరియల్ కానీ మనం చూసుకున్నట్టయితే మనము మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో వచ్చింది కదా! మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. అప్పుడే ఎండ్ అయిపోతుంది అనుకుంటే అక్కడ హీరో గారు అయితే మాత్రం కొన్ని రోజుల్లోనే కొన్ని వీక్స్‌లోనే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ అవకాశం లాస్ట్ ఇయరే వస్తుంది అనుకుంటే లాస్ట్ ఇయర్ రాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కొన్ని ప్రోగ్రామ్స్‌లో 'కుక్ విత్ జాతిరత్నాలు' గానీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కానీ ఇలాంటి షోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే బిగ్ బాస్ పోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది కాబట్టి మనకు నిన్ను కోరి సీరియల్ హీరోకి కూడా వెరీ, వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయనేసి మనకైతే తెలుస్తుంది. ఇన్ కేస్ బిగ్ బాస్ కోసం ఈ సీరియల్ కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా బ్రహ్మముడి సీరియల్ చూసుకున్నట్టయితే బ్రహ్మముడి సీరియల్ ఆశించినంత టీఆర్పీ రాకపోయినా కానీ జియో హాట్‌స్టార్లో అయితే ట్రెండింగ్లో ఉంది కాబట్టి బ్రహ్మముడి సీరియల్కి ఎలాంటి డోకా లేదని మనకైతే తెలుసు. కానీ ఇక్కడ హీరోయిన్ ఉన్నారు కదా! ఆల్రెడీ మన హీరో అయితే రాజ్ అయితే బిగ్ బాస్కి సీజన్ 4లో పోయేసి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సీజన్ 10 అంటే ఒక మలుపురాయి మైమరిచిపోలేని మైలురాయిగా అయితే వాళ్ళు తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అందుకని గట్టిగా పవర్ ఉండే ఉమెన్స్ని అలాగే పవర్ ఉండే యాక్టర్స్ని పెడితే బాగుంటుందని వాళ్ళైతే అంటే కనీవిని ఎరిగిన రీతిలో సక్సెస్ చేయాలనేసి అనుకుంటా ఉంటారు. అందుకోసం అనేసి మన కావ్యాన్ని తీసుకునే ఛాన్స్ అయితే వెరీ, వెరీ హైగా ఉంటుంది. ఇన్ కేస్ కావ్య కానీ లేకపోతే మాత్రం బిగ్ బాస్ ఏ రోజైతే టెలికాస్ట్ అవుతుందో దానికన్నా ఒకరోజు ముందైతే బ్రహ్మముడి సీరియల్ అయితే శుభం కాడిపడేదానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకా పలికే బంగారం అనే సీరియల్లో కొత్త యాక్టర్స్ కాబట్టి వీళ్ళు బిగ్ బాస్కి అయితే వెళ్ళరు. సీరియల్ అనేది రన్ అవుతూ ఉంటుంది.
ఇంక సప్తపది సీరియల్ కూడా మనకైతే ఎప్పుడు ఎండ్ అవుతుందో మనం అయితే చెప్పలేము. ఎందుకంటే సత్యభామ సీరియల్ని యాస్టీజ్గా అయితే దింపేస్తూ ఉంటారు. అక్కడ కూడా అంతే, విలన్ సేమ్ క్యారెక్టర్. అక్కడ సత్యభామలు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ చెల్లిని, అదే క్యారెక్టర్ మళ్ళీ ఇక్కడ హీరోయిన్ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోవడం సేమ్ టు సేమ్. సత్యభామ ఎలాగైతే చూసానో అలాగే సప్తపదిని చూసాను కాబట్టి ఈ సీరియల్ ఎనీ టైం ఎండ్ అయిపోవచ్చు. ఎందుకంటే టైం కూడా చేంజ్ అయిపోయింది కాబట్టి చెప్పలేము. ఇంకా వారసరాలకి ఎలాంటి డోకా లేదు. వారసరాల సీరియల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకొప్పుడంత మనసు రిపీట్ టెలికాస్ట్ ఎప్పుడన్నా సరే కొత్త సీరియల్ వచ్చిందంటే లేపేసేదానికి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. ఇంకా నిండు మనసు సీరియల్కి మనకు బిగ్ బాస్ అంటేనే 6 PM సీరియల్ డేంజర్ అని చెప్పొచ్చు. 9:30 PM 10 PM సీరియల్స్ ఎలాగో 6 PM సీరియల్స్ అలాగే కాబట్టి నిండు మనసు సీరియల్కి ఇంకా చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పొదరిల్లు సీరియల్ని 6 PMకి వేస్తారని నేను కల్లో కూడా అనుకోవట్లేదు. అందుకోసం అనేసి నిండు మనసు సీరియల్ అయితే ఇప్పట్లో ఎండ్ కాదనేసి క్లారిటీగా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. గోదావరి సీరియల్కి మంచి టైం ఇచ్చినారంటే ఆ 6:30 కాకుండా మధ్యాహ్నం స్లాట్ ఇచ్చినా కానీ ఆశించిన దానికన్నా ఎక్కువ టీఆర్పీ వస్తుందని నాకైతే అనిపించింది. ఎందుకంటే 6:30లో వర్కౌట్ అవ్వలేదు అనేసి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అలాగే తమిళ్లో వచ్చే మహానంది సీరియల్ అయితే శుభంగా ఆడపడిపోతుంది కాబట్టి హీరో 100 ఎపిసోడ్ల తర్వాత హీరో మారుస్తారన్నారు కాబట్టి అక్కడ మన విక్కీ అంటే పద్దు విక్కీ జోడి ఎలాగ ఉందో ఆ విక్కీని కానీ తెచ్చి ఇక్కడ పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా సీరియల్కి అయితే మంచి హైప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ హీరోయిన్కి హీరోకి మన దేవాని మిథునాన్ని ఎలాగైతే క్యాచ్ చేసామో ఆ విధంగా విక్కీని అలాగే మన మిథునాన్ని మరొకసారి చూస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అక్కడ కానీ ఉంటే ఖచ్చితంగా మ్యాజిక్ అనేది ఒక జరుగుతుంది. గోదావరి సీరియల్కి మంచి జరుగుతుంది అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఇంకా నువ్వు లేక నేను లేనన్న సీరియల్ ఒక టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా అయితే బాగుంది. కానీ ఎందుకో ఆశించినంత టీఆర్పీ అయితే రాలేదు. నేనైతే చూసాను కానీ ఎపిసోడ్స్ మనకు అంత టైం లేదు రివీల్ చేసేకి. ఇంక ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ డేంజర్ జోన్లో ఉందా అంటే ఎస్ డేంజర్ జోన్లోనే ఉంది. ఎండింగ్ అని నేను చెప్పను కానీ ఖచ్చితంగా అయితే టైం చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం సీరియల్స్కి ప్రైమ్ టైం సీరియల్స్ 2 అయితే ఖచ్చితంగా అవసరం అయితే ఉంది. ఆ 2 అవసరాన్ని ఇల్లు ఇల్లాల పిల్లలు 7:30లో మన బ్రహ్మముడి సీరియల్ మధ్యాహ్నం పోయిన తర్వాత ఎంత అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఆ విధంగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇల్లు ఇల్లాల పిల్లలు బిగ్ బాస్ వచ్చే టైంకి మధ్యాహ్నం కూడా మారే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా కార్తీక్ దీపం సీరియల్లో మన హీరోని జీరోని చేస్తా ఉంటారు అనేసి పొద్దునే ఒక వీడియో చేశాను. అంటే కార్తీక్ దీపం సీరియల్లో 100 ఎపిసోడ్లు మాత్రమే ఉంది స్టోరీ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మన డైరెక్టర్ ఇంటెలిజెన్స్ అలాగే ఎక్స్పీరియన్స్తో అయితే ఇప్పటికి 700 ఎపిసోడ్లు రేపు మొన్నడు అవుతా అనుకుంటా. 700 ఎపిసోడ్లు ఇంకా 300 ఎపిసోడ్లు కాదు కదా, ఇంకొక 700 ఎపిసోడ్లు అయితే ఆరంగా లాగేస్తాడు. మీరు ఎలాంటి డోకా లేదు. బిగ్ బాస్లో ఎన్ని వచ్చినా సరే కార్తీక్ దీపాన్ని అయితే కొట్టే సీరియల్ లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంక ఇంటింటి రామాయణం సీరియల్ బిగ్ బాస్ వచ్చినప్పుడు అంతా మనము ఇంటింటి రామాయణం సీరియల్ చేంజ్ చేయాలి, ఆ 9:30లో ఉండే సీరియల్ని 8:30కి వేయాలి 8:30కి వేయాలనేసి చాలా మంది మెసేజ్లు చేశారు. నేను కూడా చాలా వీడియోలు అయితే చేశాను. కానీ ఏ సీజన్ కానీ ఇంటింటి రామాయణం సీరియల్ని అయితే టచ్ చేయలేకపోయింది. అలాంటిది ఈ సీజన్ టచ్ చేస్తుందా లేదా అని మనం చూడాలి. ఇన్కేస్ టచ్ చేసిందంటే మాత్రం ఇంటింటి రామాయణం కాస్త ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంటింటి రామాయణం ఇంటికి వెళ్ళిపోతే మన పొదరిల్లు సీరియల్ పెద్ద గండం నుంచి తప్పిపోయి 8:30కి అయితే వస్తుంది. ఒకవేళ ఇన్కేస్ మిస్ అయిపోయిందంటే మన పొదరిల్లు 7:30 ఆర్ 7 ఆర్ 6:30 ఆర్ ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఆఫ్టర్నూన్కి అయితే వచ్చే ఛాన్స్ లేదు. 6 PM కూడా వచ్చే ఛాన్స్ లేదనేసి బల్ల గుద్ది చెప్పచ్చు. ఎందుకంటే స్టార్ మా ముద్దు బిడ్డ ఏదైనా ఉందంటే అది పొదరిల్లు సీరియల్ అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే అంత హైప్ ఇంకొక సీరియల్కి ఇరు కాబట్టి. కానీ బిగ్ బాస్ గండం అయితే డెఫినెట్గా ఉందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. గుండెంట గుడిగంటల సీరియల్ మనకు నెంబర్ 1 సీరియల్ కాబట్టి అక్కడ 9 PMలో ఇంకా ఆ సీరియల్ని అస్సలు ముట్టుకునే ప్రసక్తే లేదు. బిగ్ బాస్ వస్తే ఇంకా గుండెంట గుడిగంటలకి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే నెంబర్ 1 ప్లేస్ కోసం అనేసి అక్కడ లచ్చలు మిగిలినోడు ఏం మాట చెప్పాడు పోలీసు వాళ్ళు అలా కొట్టారు అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కదా. దానికైతే బాలు అయితే సమాధానం చెప్పాడు. అంటే పోలీసు వాళ్ళకి మామూలు లంచం ఇస్తే ఎలాగైతే ఉంటుంది ప్రాబ్లం ఉంటుందో ఆ విధంగా ప్రాబ్లం ఉంటుంది అనేసి అది కూడా సోషల్ మీడియాలో అయితే మామూలు ట్రెండ్ అయితే అవ్వలేదు. ఆ ట్రెండింగ్ అంతా క్యాచ్ చేసుకొని డబ్బులు ఇచ్చారు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్కి. అందుకోసం అనేసి వాళ్ళు గుండెండ గుడిగంటల గురించి చెప్పారు, పొదరుల గురించి చెప్పారు అనేసి రూమర్స్ అయితే వచ్చాయి. అది నిజమా కాదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మన టీఆర్పీ రేటింగ్ వీడియోలో మీరు చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇంక పొదరుల సీరియల్కి ఎలాంటి డోకా లేదు. ఇంకా ఏ దేవి వర్మ నీవు అనే సీరియల్ కొత్త సీరియల్ అయితే రాబోతుంది కాబట్టి ఆ సీరియల్ ఏ టైంలో వస్తుంది అనేసి మనం అయితే ఆ సీరియల్తో పాటు ఆపోజిట్ ఛానల్లో ఒక సీరియల్ అయితే వస్తూ ఉంది, రోనా అన్న బంధం అనే సీరియల్. ఆ 2 సీరియల్స్ని కలిపి ఒక వీడియోగా అయితే చేస్తాను. రేపు మార్నింగ్ అలా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. అలాగే మీరు ఏ సీరియల్ మిస్ అవుతారో అనేది కింద కామెంట్ చేయండి. అంటే ఎవరన్నా మీకు తెలిసిన యాక్టర్ వీళ్ళు పోతే బాగుంటుంది బిగ్ బాస్కి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే నాకు ఇస్తాను సలహా మాత్రం మర్చిపోదండి. నేను అప్లై చేయాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.